టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఒక వెరైటీ చికెన్ చేసి చూపించబోతున్నాను. సో ముందుగా దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఒక 1/2 కిలో చికెన్, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫస్ట్ అయితే వీటిని మనము ఫ్రై చేసుకుందాము. మీకు ఒకదాని తర్వాత ఒకటి నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తూ ఉంటాను, అన్నీ ఒకేసారి చెప్పేస్తే మర్చిపోతాం కాబట్టి. సో ఫస్ట్ అయితే ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఆనియన్స్ అయితే రెడ్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెము అల్లం పేస్ట్ వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఇది నార్మల్ కర్రీయే కదా, అందరు చేసుకునే కర్రీయే కదా అని, కానీ ట్విస్ట్ లాస్ట్లో ఉంటుంది. మనం కర్రీ మొత్తం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం కుండలో వేసి వండబోతున్నాము. సో మీ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసేసుకుంటాం. ఉప్పు సరిపడినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు. దీన్ని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈలోపు మనము టొమాటోస్, పుదీనా, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకుందాం. దీన్ని ఇలాగే మగ్గనిద్దాం కాసేపు. సో ఫ్రెండ్స్ మరి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో మీరైతే వెయిట్ చేయండి, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ప్రస్తుతం అయితే నార్మల్ చికెన్ కర్రీలానే చేసేస్తున్నాను. సో ఇందులో టమాటా, పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. దీంతో పాటు కొంచెం కారం, సరిపడినంత కారం వేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, కారం కూడా వేసేస్తున్నాను. సో మీకు మీరు ఎంత కారం తింటారో, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, దాన్ని బట్టి మనము వేసేసుకోవాలన్నమాట. సో దీన్ని ఇలానే మగ్గనిద్దాము. సో లాస్ట్లో ట్విస్ట్ ఉంటుందండి, ఎవరు ఎక్కడికి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. దీన్ని ఇంకాసేపు మగ్గనిద్దాం. సో ఫ్రెండ్స్ మన చికెన్ చూసారా ఎంత చక్కగా అయ్యిందో. దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి, కొంచెం వాటర్ పోసుకుందాం కొద్దిగా. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ఇంకా ఉంది ప్రొసీజర్, అసలైన ట్విస్ట్ ఉంది, వెయిట్ చేయండి. అదేంటో నెక్స్ట్. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత, మసాలా వేసిన తర్వాత నేను చెప్తాను. అప్పటి వరకు వీడియో చూస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్ చూద్దాము మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చేసిందో. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం చికెన్ మసాలా వేసేసుకుందాము. చికెన్ మసాలా వేసినాక దీన్ని ఇలానే కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత ఫ్లేవర్ ఎట్లా వస్తుందంటే, ఇప్పుడే అన్నం వండేసేసుకొని వెంటనే తినేయాలన్నంత ఇదిగా ఉంది ఫ్రెండ్స్. అంత చక్కగా ఉందన్నమాట. చూసారు కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇదిగోండి, నేను ఇప్పుడు ఒక కుండ తీసుకుంటున్నా. చూడండి, ఈ కుండలో ఏం చేస్తున్నానంటే, యాక్చువల్గా మార్నింగ్ దోసకాయ, మెంతికూర, టమాటో మిగిలిందనమాట కర్రీ. సో ఆ కర్రీని ఇప్పుడు నేను చికెన్తో కలిపి వేస్తున్నా. సో ఇందులో కలిపితే మన పిల్లలు సరిగా ఇష్టపడరు కదా, సో అందుకనే దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇలా కుండలో, చూస్తున్నారు కదా, దోసకాయ, టమాటా, మెంతికూర. సో ఇది కుండలో వేసేస్తున్నాను. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. మీరు కావాలంటే ఇలానే వేసేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు కొంచెము కర్రీ తీసి ఇందులో వేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలానే ఈ కర్రీ తీసుకొని వేసేసుకుంటున్నా. సో ఈ కర్రీ ఇంకా మనకు అయిపోయింది ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. నేను దీన్ని పక్కకు తీసేసుకుంటున్నా. ఇప్పుడు దీని మీద ఏం చేస్తున్నానంటే
కుండ కర్రీ పెడుతున్నాను అనమాట. మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందాక మనం కలుపుకున్నాం కదా, మరి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకున్నాం. ఇంకా నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇందులో జస్ట్ మీకు చూపించినట్టుగానే దోసకాయ, మెంతికూర, టమాటా కర్రీ ప్లస్ చికెన్ రెండు కలిపేసి చేస్తున్నాను అనమాట. అయితే ఫ్రెండ్స్, దీన్ని ఒక 5 మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇందులో ఏం అవసరం లేదు, అన్నీ కలిసిపోయాయి కాబట్టి మనకి దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిచ్చేసి మనము రైస్లో కలిపేసుకొని తినేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్. మరి ఈరోజు రుచికరమైనటువంటి వెరైటీ చికెన్ మీకోసం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉడుకుతుంది కుండలో. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.